టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటి పావలా శ్యామల కన్ను మూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తీవ్రమైన గుండెపోటుకు గురై మృతి చెందినట్టు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆమె మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పల్నాడు జిల్లా అమరావతిలో 1951లో జన్మించిన ఆమె అసలు పేరు నేతి శ్యామల. గణేష్ పాత్రో రచించిన పావలా నాటకంలో ఆమె నటనకు గాను ప్రేక్షకులు ఆమెను పావలా శ్యామలగా పిలవటం ప్రారంభించారు. ఆ నాటకం ఆమె పేరును శాశ్వతం చేసింది. 13 ఏళ్ల చిన్న వయసులోనే వివాహం కాగా 2 ఏళ్లకే భర్త ప్రమాదంలో మరణించారు. 2 పిల్లల పోషణ నిమిత్తం ఆమె నాటక రంగాన్ని వృత్తిగా స్వీకరించారు. దాదాపు 44 ఏళ్లకు పైగా అనేక నాటకాలు, సినిమాలు, టీవీ సీరియళ్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.